యేసే యెహోవా, తప్పేమో, తండ్రి కుమారుడుగా వచ్చాడు. బైబిల్లో ఉండదు రెఫరెన్స్. పోనీ ఇంగ్లీష్ బైబిల్లో వెతికాను ఒకసారి, గాడ్ ది సన్ ఉందా? గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది బైబిల్లో. ఎన్ని ట్రాన్స్లేషన్కి వెళ్ళినా గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది, కానీ గాడ్ ది సన్, గాడ్ ది స్పిరిట్ అని బైబిల్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ప్రకటించే బోధకులందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ది సన్, గాడ్ ది ఫాదర్, గాడ్ ది స్పిరిట్ అంటాడు. ఇంగ్లీష్ ఏదో పెద్ద పండితుల్లాగా. అవి బైబిల్లో ఉండే వర్డ్స్ ఒకటే మాట ఉంటుంది, గాడ్ ది ఫాదర్ అని ఉంటుంది. హోలీ హెవెన్లీ ఫాదర్ అని ఉంటుంది తప్ప హోలీ హెవెన్లీ ఫాదర్ అయిన సన్ అంటే కుమారుడైన దేవుడు అని బైబిల్లో ఉండదు. ఉంటే చూపించండి, నేను 1 లక్ష ఇస్తానన్నాను, మన సోదరుడు ఒకడు 10 లక్షలు ఇస్తానన్నాడు, ఇంకొక సోదరుడు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఏ ఒక్కడూ దిక్కులేడు ఇంతవరకు. బైబిల్లో లేని ఎక్కడ చూపిస్తారు? మొన్న పెట్టాను, యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని బైబిల్లో ఉంది. రెఫరెన్స్ పెట్టాం. యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకోండి బైబిల్లో ఉందా? లేదు. ఒకడు కామెంట్ రాస్తాడేమని, నేను చూపిస్తాను అంటే చూపించరా బై, గత 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నా, చూపించు. మళ్ళీ దాని పేరేంటిది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. నేను అన్నాను, నీదేం క్రీస్తు సంఘం రా నాయన, క్రీస్తు గురించే నీకు తెలియదు. క్రీస్తు ఎవరో తెలియని క్రీస్తు సంఘాలు ఉన్నాయి. అది ప్రాబ్లం.